ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై హైకోర్టు స్టేను ఎత్తివేసింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ ఎన్నికపై కలెక్టర్దే ఫైనల్ డెసిషన్ అని హైకోర్టు స్పష్టం చేసింది. 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కౌన్సిలర్ ఆకుల యాదగిరి పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. రాజకీయ కారణాలతో తనను వేధించారని కోర్టులో యాదగిరి చెప్పినట్లుగా తెలుస్తోంది. స్టే ఎత్తివేయడంతో ఇప్పుడు మరోసారి చైర్మన్ ను ఎన్నుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై స్టే ఎత్తివేత మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ పైన మిస్సింగ్ అయినటువంటి ఆకుల యాదగిరిని ఇబ్రహీంపట్నం పోలీసులు తీసుకొచ్చి హైకోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హైకోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారని కోర్టు ప్రశ్నించినప్పుడు ఆకుల యాదగిరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనను రాజకీయ కక్షలో భాగంగా కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ లోని చీరాల బీచ్ కి తీసుకెళ్లి 2 రోజుల పాటు అక్కడ నిర్బంధించి హైదరాబాద్ లో 16వ తేదీన తను ఔటర్ రింగ్ రోడ్ చుట్టుగా తిప్పి తన మొబైల్ ఫోన్ ని తన సర్టిఫికేట్ ని లాక్కున్నారంటూ కూడా ఈ విషయాన్ని తను ధైర్యంగా కోర్టు ముందు ఆ వివరాలన్నీ కూడా తెలియజేసింది. కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ కోర్టు ఎక్కడ కూడా ఈ జడ్జిమెంట్ ఇవ్వదు. ఇదంతా కూడా కలెక్టర్ పరిధిలో ఉంది. కలెక్టర్దే తుది నిర్ణయం. నిన్న జరిగినటువంటి చైర్మన్ ఎన్నిక విషయంలో కానీ జరగాల్సినటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కానీ కలెక్టర్దే తుది నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఎన్నికలు జరగాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. మరి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిన్న ఆల్రెడీ చైర్మన్ ని ఎన్నుకొని రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి నిన్న జరిగినటువంటి సభ్యుల బలాన్ని ఇప్పుడు రిజల్ట్స్ అవుట్ చేస్తారా లేదా ఆకుల యాదగిరి స్టాండ్ మార్చుకొని తనను కిడ్నాప్ చేశారు, తనను బలవంతంగా బీచ్ కి తీసుకెళ్లారు, తన పైన బలప్రయోగం చేశారు, బెదిరించారు, దౌర్జన్యం చేశారు, అంతు చూస్తానంటూ కూడా తనను ఈ రకంగా మానసికంగా ఇబ్బంది కాబట్టి మళ్ళీ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలి, సభ్యుల బలాలన్నీ కూడా మళ్ళీ నిర్వహించాల్సిందే అంటూ కూడా కలెక్టర్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటాడా లేదా ఆల్రెడీ చైర్మన్ సభ్యులు ఎన్నుకున్నారు కాబట్టి కేవలం రిజల్ట్స్ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది కాబట్టి ఆ రకంగా రిజల్ట్స్ విడుదల చేయబోతా ఉన్నారు అనే దానిపై కూడా కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఇక ముందు సాగేటువంటి అవకాశం ఉంటుంది. వైస్ చైర్మన్ విషయంలో 22 వరకు కోర్టు స్టే విధించింది. స్టే అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు ఈ స్టే ఉన్నంత వరకు వైస్ చైర్మన్ ఎన్నుకోకూడదు అంటూ కూడా కోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేస్తూ ఎన్నికల ప్రక్రియ అనేది కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కలెక్టర్ ఆదేశాల ప్రకారంగానే చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రక్రియ ముందుకు సాగించాలంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆకుల యాదగిరి చివరగా తన అభిప్రాయంలో తన మొబైల్ ఫోన్ ని లాక్కున్నారు, నేను గెలిచినటువంటి సర్టిఫికేట్ ని కూడా లాక్కున్నారు అంటూ కూడా ఈ విషయం కోర్టుకి ప్రస్తావించడంతో కోర్టు ఇమీడియట్ గా ఆకుల యాదగిరిపై ఎలాంటి బల ప్రయోగం చేయకూడదు, బెదిరించకూడదు, అతని స్వేచ్ఛగా వదిలేయాలి, అతనికి సమాజంలో తిరిగేటువంటి స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ ప్రకారంగా ఎవరు కూడా రాజకీయ నాయకులు పోలీసులు ఒత్తిడి చేయకుండా ఈ ఎన్నికను సాగించాలి, అతని నుంచి లాక్కున్నటువంటి మొబైల్ ఫోను సర్టిఫికేట్ 2 కూడా తిరిగి అతనికి అప్పజెప్పాలి అంటూ కూడా పోలీసులకు ఆదేశించి తిరిగి ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలపైన విధించినటువంటి స్టేని ఎత్తివేస్తూ తదుపరి నిర్ణయం అంతా కూడా కలెక్టర్దే అంటూ కూడా కోర్టు వేసినటువంటి హేబస్ కార్పొరేషన్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది. రెహానా. ఓకే రవితేజ.